అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి అమ్మమ్మల కాలం నాటి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే స్వీట్ అండి. అంత బాగుంటుంది, అసలు నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోతుందండి. అంత సూపర్ టేస్ట్గా ఉంది. అసలుకి మా పిన్ని ఇది వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకుందండి. మా పిన్ని దగ్గర నుంచి నేను నేర్చుకున్న రెసిపీ అండి. ఇది చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ రెసిపీని ఇప్పుడు మా పిన్ని చేసి చూపించింది నాకు. ఇది మీరు కూడా తెలుసుకోవాల్సిన రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. అంత నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది ఈ రెసిపీ అనేది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా అసలు చాలా యూజ్ అవుతుంది ఈ రెసిపీ అనేది. దీని పేరు పప్పు చెక్క అంటారండి, శనగపప్పు చెక్క అని కూడా అనొచ్చండి. దీన్ని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, కొలతలు నీట్గా తెలుసుకుందామండి. నేను డీటెయిల్డ్గా చూపించా. ఈ చెక్కకి మనకి కరెక్ట్ కొలతలు ఉంటేనే నీట్గా వస్తుందండి, లేకపోతే బ్రేక్ అయిపోతుంది. సో నీట్గా మొత్తం క్లియర్గా చూడండి, వీడియో అనేది మిస్ అవ్వకండి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఒక కొబ్బరి చిప్పండి, 3 యాలక్కాయలు తీసుకున్నాము, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు, ఒక డబ్బా కొలత ఉంటుంది కదండి, కొలత డబ్బా. ఆ డబ్బాకి నిండా శనగపప్పులు తీసుకున్నామండి, 3/4 షుగర్ తీసుకున్నాము. ఇప్పుడు ముందుగా మనము సరిపడా కొబ్బరి తురుముకుందామంటే, ఈ కొబ్బరి అనేది మనం పొడుగ్గా సన్నగా తురుముకుంటే టేస్ట్ తగులుతూ ఉంటే మనం స్వీట్ తినేటప్పుడు చాలా బాగుంటుందండి. సో కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదండి, చూడండి ఎంత పొడిగా బాగుంది కదా. కొబ్బరి అనేది రెడీ చేసి పెట్టుకున్నాం. ఎంత క్వాంటిటీ తురుముకున్నాము కూడా మీకు డీటెయిల్గా పక్కనే కొబ్బరి కూడా పెట్టేసి ఉంచామండి, చూసేయండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మిక్సీ తీసుకొని మన డబ్బా నిండుగా శనగపప్పులు తీసుకున్నాం కదా, ఆ పప్పులన్నీ వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ దీంట్లోనే యాలక్కాయలు ఉన్నాయి కదండి, యాలక్కాయలు నీట్గా ఒలుచుకొని దాంట్లో వేసేసుకున్నామండి. వేసేసుకొని ఈ పౌడర్ శనగపప్పులన్నీ ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి. చూసాం కదండి, మిక్సీకి వేసేసుకొని చూసారు కదా ఎంత మెత్తగా వచ్చేసిందో పౌడర్ అనేది. అలా మెత్తగా పౌడర్ అయిపోవాలండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నామండి. నెయ్యి అనేది ఎక్కువ క్వాంటిటీ ఉంటేనే దీనికి టేస్ట్ అనేది ఈ స్వీట్కి అంత బాగుంటుంది. ఎక్కువ పడుతుందండి నెయ్యి పడితేనే మీకు టేస్ట్ అనేది అంత కమ్మగా మెల్ట్ అయిపోతుందండి, నోట్లో వెన్నలాగా కరిగిపోతుంది. ముందుగా నెయ్యి వేసుకున్నాం కదండి, నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం కరిగిపోయాక మనం గసగసాలు నువ్వులు ఉన్నాయి కదండి, ముందు నువ్వులు వేసుకుందాము. నువ్వులు వేసుకోవడం వల్ల మన స్వీట్లో అవి అక్కడక్కడ తగులుతాయండి, తగులుతుంటుంటే క్రంచీగా లైట్గా బాగుంటుందండి టేస్ట్ అనేది. నువ్వులు వేసుకొని బాగా వేయించుకున్నాము. నెక్స్ట్ గసగసాలు వేసుకున్నామండి. గసగసాలు లైట్గా చిట్పట్ట అలా వస్తాయండి, సౌండ్ వస్తున్నప్పుడు ఏగిపోయినట్టే. నెక్స్ట్ దీంట్లోనే మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి, ఆ కొబ్బరి వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసే ముందుగా కొబ్బరి వేసుకొని ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదండి, మొత్తం బాగా వేగిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం పాకుకి రెడీ చేసుకుందామండి. దానికోసం కొలత మనం ఏ డబ్బాతో తీసుకున్నామో ఆ డబ్బాకి షుగర్ వచ్చేసరికి 3/4 క్వాంటిటీ తీసుకున్నామండి. పప్పులు అనేది మనం నిండుగా తీసుకున్నాము. నెక్స్ట్ దీనికి పాకానికి ఒక పెద్ద గిన్నె తీసుకున్నామండి, దాంట్లో మనం తీసుకున్న షుగర్ని వేసేసుకున్నాము. నెక్స్ట్ షుగర్ మునిగేంత వరకు వాటర్ తీసుకున్నాం. వాటర్ వచ్చేసరికి ఒక టీ గ్లాస్ సరిపోతుందండి. ఈ పాకం అనేది మనకి రెడీ అయ్యే లోపు ఒక ప్లేట్ తీసుకొని టోటల్ గీ అప్లై చేసుకుందామండి. చూసారు కదండి, మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకోండి గీని. ఇలా గీని స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి ముక్క అనేది ఈజీగా వచ్చేస్తుందండి చేతికి. పాకం అనేది బాగా మరిగిపోయింది కదండి, పాకు వచ్చిందో లేదో చూద్దామా. ప్లేట్లో పాకు వచ్చిందో లేదో చూడడానికి మనం ముందుగా ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ పాకు రెడీ అవుతున్న పాకుని కొంచెం ప్లేట్లో వేసుకుంటే మూవ్ అయిపోతుంది అంటే పాకు రానట్టండి. అదే ప్లేస్లో మీకు గట్టిగా అలాగే నిలబడిపోయింది అంటే పాకు వచ్చినట్టండి. మీరు పాకు చెక్ చేస్తున్నప్పుడల్లా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. చూసారు కదండి, ఇప్పుడు పాకు ఎలా వచ్చిందో లేదో చెక్ చేసుకుంటున్నాం. మధ్యలో ఒక 2-3 టైమ్స్ వరకు మేము చెక్ చేసుకున్నామండి, అది కూడా మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాం. చూడండి, చెక్ చేస్తున్న ప్రతిసారి పాకు అనేది జరిగిపోతూ ఉంది అంటే మూవ్ అయిపోతుందంటే పాకు రానట్టండి.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేసి చూద్దాము పాకు వచ్చిందో లేదో. చూసారు కదండి, మళ్ళీ పాకేసి చూసాము. చూస్తున్నారు కదండి, పాకు అనేది దగ్గరకు వచ్చేసింది, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు చూడండి గట్టి పడుతుంది కానీ మూవ్ అయిపోతుంది. అలా జరగకుండా మనకి ఒకే ప్లేస్లో ఉంది అంటే మనకి పాకు అనేది రెడీ అయిపోయింది. అందుకని మళ్ళీ టెస్ట్ చేసి చూస్తున్నామండి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మనకు కుక్ అవుతున్న ప్రతిసారి. ఇప్పుడు చూడండి కదలకుండా గట్టిగా ఆ ప్లేస్లోనే ఉండిపోయింది అంటే మనకి పాకు అనేది రెడీ అయిపోయింది. పాకు రెడీ అయిపోయిన వెంటనే మనం దింపేసేసుకోవాలండి. దింపేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి నెయ్యి అది ఉంది కదండి, కొబ్బరిది అది వేసేసుకోవడం వల్ల, పొడి వేసుకోక ముందనే వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల బాగా మిక్స్ అయిపోతుంది. కొబ్బరి వేసుకున్న వెంటనే పొడి కూడా వేసేసుకొని వెంటనే కలిపేసుకోవాలండి. పొడి వేసుకొని ఫాస్ట్గా కలిపేసుకోవాలండి. ఫాస్ట్గా కలిపేసుకుంటేనే మీకు ఉండలు కట్టకుండా ఉంటుంది. మొత్తం బాగా కలిసేలాగా ఫాస్ట్గా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని మనం ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్ ఉంది కదండి, ఆ ప్లేట్కి వేసేసుకుందాం. మీకు చూడ్డానికి ఇక్కడ నీళ్ళగా కనిపిస్తుంది కానీ వేసుకున్న వెంటనే మనకి వెంటనే ఆరిపోతుందండి. కొంచెం నీళ్ళగా కనిపిస్తుంది అనే కానీ వేసుకున్న వెంటనే డ్రై అయిపోతుంది. ఇప్పుడు ప్లేట్కి మొత్తానికి వేసేసుకున్నామండి. చూసారు కదండి, నీట్గా మొత్తం వేసేసుకున్నాము ప్లేట్కి. ఆరా మిక్స్ చేసి ప్లేట్కి వేసుకున్న వెంటనే మనకు కొబ్బరి తురుముకున్నాం కదండి, ఆ కొబ్బరి తురుముని కొంచెం పైన వేసుకోండి. బాగుంటుంది టేస్ట్ అనేది. పైన ఇట్లా వేసుకోవడం వల్ల తగులుతూ ఉంటే బాగుంటుంది. వేసుకుంటే కొబ్బరి తురుమన్నా వేసుకోవచ్చు, లేకపోతే డ్రై ఫ్రూట్స్ పౌడర్ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే సన్నగా కట్ చేసుకొని బాదం పప్పులు జీడిపప్పులు ఉంటాయి కదా, సన్నగా కట్ చేసుకొని పైన వేసుకొని తినండి. బాగుంటుంది టేస్ట్ అనేది. మీకు పాకు రెసిపీ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో ఎలా తెలిసిద్దంటే చూడండి, ఇలా అంటుకోలేదంటే చేతికి మనకి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోతుందండి. అందరికీ నచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చూడండి మనం స్పూన్తో కూడా ఇట్లా తీస్తుంటే ఎంత పొడి పొడిగా వచ్చేసిందో. అంటే మనకి రెసిపీ అనేది అంత పర్ఫెక్ట్గా వచ్చినట్టే. మీకు అర్థం అవ్వడానికి ఇంత క్లియర్గా చూపించామండి. చూసారు కదండి, మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఈ చెక్క అనేది మనకి 15 to 20 days వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది కదా. నీట్గా పీసెస్గా కట్ చేసుకోండి. ఇంకా తింటే ఇంకా చెప్పక్కర్లేదండి, టేస్టే వేరు. అదిరిపోయింది అనుకోండి, అసలుకి సూపర్గా ఉందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. అసలు ఆ కాలం నాటి రెసిపీస్ మీరు ట్రై చేయాలంటే తప్పకుండా ఈ వీడియోని చూసి చేసుకోవాల్సిన రెసిపీ అండి. మీకు అంత బాగా నచ్చుతుంది ఈ రెసిపీ అనేది. ఓకే, మరి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.
గాయ్స్, ఎలా ఉన్నారండి? రెసిపీ వచ్చేసరికి క్యారెట్ సగ్గుబియ్యం కీర్ అండి. చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చండి. ఎలా చేయాలి ఏంది అని డీటెయిల్డ్గా చూసేద్దామండి. దానికన్నా ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి బెల్లం, జీడిపప్పు, యాలుక్కాయలు అండి. 2 క్యారెట్ తీసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి ఉంది కదండి, అది తురుముకున్న కొబ్బరి 1 టేబుల్ స్పూన్, శనగబెడలు 1 టేబుల్ స్పూన్, సగ్గుబియ్యం ఒక 3 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నామండి. గీ, ఇవండి కావాల్సిన పదార్థాలు. మిల్క్ కూడా తీసుకున్నామండి. ఓకే అండి, ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అని డీటెయిల్డ్గా చూసేద్దాము. ముందుగా ఒక కప్లో శనగబెడలు ఉన్నాయి కదండి, శనగబెడలు, సగ్గుబియ్యం అవి వాటర్లో వేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఒక 4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నామండి. గిన్నె తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకొని, జీడిపప్పు ఉన్నాయి కదండి, ఫస్ట్ జీడిపప్పు వరకు ఫ్రై చేసేసుకుందామండి. నీట్గా ఫ్రై చేసేసుకొని ఆ జీడిపప్పు అనేది గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఉంచుకోండి, సరిపోతుంది. చూడండి, జీడిపప్పు వేగిపోయాయి కదా, అవి తీసేసుకుందామండి కప్లోకి. నెక్స్ట్ దీంట్లోనే ఎండు కొబ్బరి ఉంది కదండి, ఆ కొబ్బరి తీసుకున్నాం కదా 1 టేబుల్ స్పూన్ వరకు, అది కూడా వేసుకున్నాము. వేసుకొని అది కూడా లైటిష్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోండి. బాగా వేయించుకున్నారు కదండి. చూడండి, కొబ్బరి కూడా వేగిపోయింది కదా, అది కూడా కప్లోకి తీసేసుకుందామండి. నెక్స్ట్ దీంట్లోనే క్యారెట్ తురుముకుందామండి. 2 క్యారెట్ తీసుకున్నాము, చూపించా కదా మీకు వీడియోలో. అవి తురుము వేసుకొని అది కూడా వేసేసుకున్నామండి. వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఆ క్యారెట్ని. అంటే పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలండి ఆ క్యారెట్ అనేది. ఈ రెసిపీ అనేది హై ప్రోటీన్ రెసిపీ అండి. బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ కూడా ఇది అండి. వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ఇది తీసుకోవచ్చు. చాలా సగ్గుబియ్యం వల్ల వెయిట్ లాస్ అవుతారండి. చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది. ఈ కీర్ పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఈ కార్తీక మాసంలో ఈ స్వీట్స్ చాలామంది ఉపవాసం ఉంటారు కదండి, ఈ కీర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకి బలం ఇస్తుంది, ప్లస్ హెల్దీ కూడా. క్యారెట్ అనేది మగ్గుతుంది కదండి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోనే యాలక్కాయలు ఉంది కదండి, దంచుకొని యాలక్కాయ అవి పౌడర్ చేసుకొని వేసేసుకున్నామండి. ఆ ఫ్లేవర్ అనేది మొత్తం ఆ క్యారెట్కి మొత్తం బాగా పడుతుందండి. ఇట్లా వేసుకొని బాగా కలుపుకోండి. నెక్స్ట్ దీంట్లోనే మనం 4 అవర్స్ నానబెట్టుకున్నాం కదండి, సగ్గుబియ్యం, శనగబెడలు అవి అన్నీ వేసేసుకున్నాం. వాటర్తో సహా వేసేసుకోండి. ఎందుకంటే మనకు నానాక వాటర్ అనేది ఎంతో ఉండవు, కొంచెమే ఉంటాయి. ఆ వాటర్తో సహా వేసేసుకోండి. మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోనే 1 గ్లాస్ వరకు పాలు ఉన్నాయి కదండి, ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ వరకు పాలు వేసుకుంటున్నాము. మిల్క్ వేసుకున్నాం కదండి, నీట్గా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్నాక మనకి ఇక్కడ శనగబెడలు, సగ్గుబియ్యం అనేది ఆల్రెడీ 4 అవర్స్ వరకు నానిపోయాయి కదండి. మనకి ఉడకడానికి 5 మినిట్స్ సరిపోతుందండి. మనం ఒక స్పూన్ తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవచ్చండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, సగ్గుబియ్యం అనేది ఉడికిపోయాయి, మెత్తగా ఉడికిపోయాయి కదండి. శనగబెడలు కూడా చూడండి ఉడికిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో బెల్లం అనేది కరిగించుకున్నామండి. వాటర్లో వేసుకొని కరిగించుకొని లాస్ట్లో ఆ వాటర్ వేసుకొని నీట్గా కలిదిప్పేసుకున్నామండి. మీకు షుగర్ కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డైట్లో ఉన్న వాళ్ళు మీరు బెల్లం వేసుకోవచ్చు అండి, బాగుంటుంది టేస్ట్ బెల్లం కూడా. ఇక్కడ మేము బెల్లం వేసుకున్నాము. మీకు ఎంత క్వాంటిటీ స్వీట్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ దీంట్లో మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు అవి ఉన్నాయి కదండి, కొబ్బరి అవి వేసేసుకున్నామండి. వేసేసుకొని నీట్గా కలిదిప్పేసుకోవచ్చు. మనం తింటున్నప్పుడు ఆ జీడిపప్పు, ఆ కొబ్బరి తగులుతున్నప్పుడు ఆ శనగపప్పు చాలా బాగుంటాయండి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. హై ప్రోటీన్ అండి కీర్ ఇది. బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఈరోజు రెసిపీ వచ్చేసరికి సేమియా కేసరి అండి.
చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయాలండి మీరు కూడా, మీకు నచ్చుతుంది. పిల్లలకి పెద్దలకి అందరూ ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ అనేది. ఒకసారి మీరు ట్రై చేయండి, త్వరగా అయిపోతుందండి. మీకు డీటెయిల్డ్గా క్వాంటిటీస్తో నీట్గా చూపించామండి. ఒకసారి చూసేయండి రెసిపీ ఎలా చేయాలి ఏంటి. ముందుగా ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి 1 కప్ సేమియా తీసుకున్నామండి, ఫుడ్ కలర్, 1 యాలుక్కాయ అండి, 3/4 షుగర్ తీసుకున్నామండి. 1 కప్పుకి 3/4 షుగర్ క్వాంటిటీ వచ్చేసరికి, కొంచెం గీ అండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి ఇక్కడ బాండీ తీసుకున్నామండి. దాంట్లో 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నామండి. వాటర్ వచ్చేసరికి ఇప్పుడు మనం షుగర్ 3/4 ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్తో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి, 2 కప్స్. దీంట్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసామండి. ఎక్స్ట్రా కావాలంటే కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇక్కడ మేము కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాము. ఇక్కడ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి. వాటర్ అనేది మనకి బాగా మరగాలండి, బాయిల్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ అనేది. చూసారు కదండి ఇక్కడ వాటర్ అనేది బాగా మరిగిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో మనం సేమియా అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మొత్తం నీట్గా కలితిప్పుకోండి. మొత్తం ఇలా వాటర్లో ఫుడ్ కలర్ వేయడం వల్ల ముందుగానే ఈ సేమియాకి ఆ కలర్ అనేది వస్తుందండి. అప్పుడు చూడడానికి కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇట్లా వేసుకొని ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడ సేమియా అనేది ఉడికాకనే షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి, ముందుగా యాడ్ చేసుకోకండి, అప్పుడు సేమియా అనేది ఉడకదు. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. వాటర్లో సేమియా వేసాం కదండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మొత్తం వాటర్ అనేది బాగా మరుగుతున్నప్పుడు మూత పెట్టేసుకోండి, సిమ్లో పెట్టుకోండి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు, 5 to 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోండి. ఆ వాటర్ అనేది ఇంకిపోతాయండి. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చెక్ చేసుకుందామండి. చూడండి బాగా దగ్గరకు వచ్చేసి వాటర్ మొత్తం ఏం లేకుండా సేమియా అనేది దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందామండి ఉడికిందో లేదో అనేది. మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదండి, అలా చెక్ చేసుకోవాలి. మనం సేమియాని తీసుకొని జస్ట్ ప్రెస్ చేస్తే మెత్తగా అయింది అంటే సేమియా అనేది ఉడికిపోయినట్టే అండి. ఒకవేళ ఉడకలేకపోతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మేమైతే కరెక్ట్ మెజర్మెంట్తో చూపించాం కాబట్టి వాటర్ అనేది, ఆ వాటర్కి మీకు ఈ సేమియా అనేది ఉడికిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో షుగర్ అనేది యాడ్ చేసుకుందామండి. మనం ముందుగా దంచుకున్న యాలక్కాయ ఉంది కదా పౌడర్, ఆ యాలక్కాయ పౌడర్, షుగర్ అన్నీ వేసేసుకొని బాగా కలుపుకుందామండి. షుగర్ బాగా కలిసేలాగా కలుపుకున్నాం కదండి. షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోవాలండి. మెల్ట్ అయ్యే వరకు ఉడికించుకోండి. సిమ్లో పెట్టుకోండి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా ఉడికించుకోండి. షుగర్ కరెక్ట్గానే మనం నెక్స్ట్ దీంట్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు గీ కూడా వేసుకుంటున్నామండి. గీ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. గీ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనకి సేమియా అనేది పొడి పొడిగా కూడా వస్తుంది. ఇప్పుడు మీకు చూడడానికి బాగా మెత్తగా అనిపిస్తుంది కదా, చల్లారే టైంకి మనకి సేమియా అనేది చాలా పొడి పొడిగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి గీ కూడా వేసుకున్నాం కదా, గీ కూడా వేసుకొని బాగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాము. కొంచెం సేపు గీ వేసుకొని బాగా ఉడికించుకోండి. మనకి ఇప్పుడు నీళ్ళగా ఉంది కదండి, కొంచెం సేపు మగ్గించుకోండి. కొంచెం గట్టిపడే వరకు బాగా మగ్గించుకోండి. చూసారు కదండి సేమియా అనేది మనకి బాగా ఉడికిపోతుంది. షుగర్ వేసి మొత్తం నీట్గా. క్వాంటిటీ ఇప్పుడు చూడడానికి నీళ్ళగా ఉండొచ్చండి, మనకి దగ్గర పడే కొద్దీ మనకు ఆ వాటర్ అనేది తగ్గిపోతుందండి. సో దగ్గర ఉండి మీరు నిదానంగా కలుపుకుంటూ ఉండండి. మిడిల్లో కింద అంటుకోకుండా నీట్గా చూసుకొని కలుపుకోండి. చూసారు కదండి ఇప్పుడు మనకి సేమియా అనేది రెడీ అయిపోయింది. మీకు దగ్గరగా నీట్గా చూపిస్తున్నాం చూడండి. ఇలా ఉండి సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చూడటానికి ఇప్పుడు నీళ్ళగా ఉంది కదా, చల్లారేసరికి మనకి గట్టి పడిపోతుందండి. పొడి పొడిగా నీట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి స్టవ్. స్వీట్ని బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. స్వీట్ పైన గార్నిష్ కోసం నేతిలో వేయించుకున్న జీడిపప్పు, బాదం ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకున్నామండి. వేసేసుకుని అవి మధ్యలో తగులుతుంటే టేస్ట్ అనేది, ఆ నట్స్ తగులుతుంటే సేమియా తింటుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా వేసుకోండి. చూసారు కదండి చల్లారాక నీట్గా ఎలా పొడి పొడిగా వచ్చిందో చూడండి. వీడియోలో చూపిస్తున్నాం కదా, అట్లా నీట్గా పొడి పొడిగా వచ్చేస్తుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.